నేను ఈ ఎయిర్ కండిషన్ రిపేర్ ఫీల్డ్లో ఒక 10-15 సంవత్సరాలు ఉండడం వల్ల నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో రూపంలో. యాక్చువల్గా మనకి మోస్ట్గా మనకు వచ్చి ఒక విచిత్రమైన కంప్లైంట్ నేను చెప్తాను. అదేంటంటే బ్లోయర్ స్లో తిరగడం. జనరల్గా మోటార్ స్లో తిరిగితే బ్లోయర్ స్లోగా తిరగడం అనేది కామన్గా జరిగే విషయమే. కానీ ఇక్కడ అంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిన కంప్లైంట్. అంటే ఏసీ ఫ్యాన్ మోటార్లు ఉన్నంతసేపు లేని కంప్లైంట్, డీసీ ఫ్యాన్ మోటార్లు వచ్చిన తర్వాత వచ్చిన కంప్లైంట్ ఏంటంటే బ్లోయర్ మోటార్ స్లో తిరుగుతుంది అంటారు. ఖచ్చితంగా స్లో తిరుగుతుందా అంటే మనం బోర్డు మీద పెట్టి మోటార్ ఆన్ చేసినప్పుడు స్పీడ్ తిరుగుతుంది, కానీ బ్లోయర్ తగిలిచ్చినప్పుడు మాత్రం స్లో అయిపోద్ది. ఆ డిఫరెన్స్ మనకి ఎక్కడ వస్తుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో. ఏసీ మెకానికల్ చూడండి, కస్టమర్లు చూడదలుచుకుంటే చూడండి, లేదంటే లేదు. ఓన్లీ ఏసీ మెకానికల్ కోసం ఈ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే మామూలు మన ఏసీ మోటార్లన్నిటికీ ఇక్కడ ఒక కటింగ్ ఉంటుంది చూడండి. షాఫ్ట్కి కటింగ్ ఉంది, ఓకేనా. షాఫ్ట్ ఒకవైపు కట్ చేస్తుంది. అలా కాకుండా మన డీసీ మోటార్ చూసినట్టయితే షాఫ్ట్కి ఎటువంటి కటింగ్ ఉండదు, ఓన్లీ ఒక గాడి మాత్రమే ఉంటుంది. ఇదిగోండి, ఈ షాఫ్ట్కి కటింగ్ ఉంది, దీనికి గాడి ఉంది. ఇది కూడా డీసీ మోటార్, ఇది పానాసోనిక్, ఎల్జీలో కూడా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక చుక్క కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కటింగ్ ఉన్నదానికి బోల్టు సగం ఎక్కినా ఎక్కకపోయినా ప్రాబ్లమే లేదు. ఎక్కడో చోట ఇది ఈ బ్లోయర్ గుబ్బ ఏదైతే ఉందో ఈ గుబ్బలో ఫిక్స్ అయిపోతుంది. మనం బోల్ట్ లూజ్ ఉన్నా సరే ఇది ఎక్కడో చోట పట్టుకుని తిరిగేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ వేరాజ్ ఈ షాఫ్ట్ అంటే ఈ గుండ్రటి షాఫ్ట్, రౌండ్గా ఉన్న షాఫ్ట్ విషయానికి వచ్చి దాడి ప్రాబ్లం ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ ఏదైతే మనకి ఇది ఉందో ఇది సెంటర్ షాఫ్ట్కి ఖచ్చితంగా ఫుల్ టైట్ అయితేనే మన మాట వింటుంది. ఫుల్ టైట్ కాకుండా ఒకవేళ ఏమాత్రం బ్లోయర్ లూజ్ ఉన్నా సరే అది బ్లోయర్లో స్లో తిరుగుతుంది. అంటే లోపల ఉన్న మోటార్ అయితే స్పీడ్ తిరుగుతూనే ఉంటుంది. ఇదిగోండి, ఈ మోటార్ అయితే స్పీడ్ తిరుగుద్ది, కానీ బ్లోయర్ స్పీడ్ తిరగదు. ఎందుకంటే ఇది ఏదైతే బ్లోయర్ బోల్ట్ ఉందో అది సెంటర్కి వెళ్ళి టచ్ అవ్వదు. అంటే మోటార్ తాలూకు షాఫ్ట్ ఏదైతే ఉందో షాఫ్ట్కి టచ్ అవ్వదు. అంటే చాలామంది చెప్తారు నేను బ్లోయర్ బోల్ట్ టైట్ చేశాను కదా అనుకుంటారు, కానీ టైట్ చేయడం కాదు కండి. యాక్చువల్గా ఏం జరుగుద్దో చెప్తాను. మనం టైట్ చేసాం అనుకుంటాం, మన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ మ్యాగ్నెటిక్ అయితే మనం యాక్చువల్గా ఏంటంటే బ్లోయర్ బయట బోల్ట్ తీసినప్పుడు టోటల్ బోల్ట్ మనం బయట తీసేస్తాం. అంటే తీయాలన్న అడవుల్లో తీసిన తర్వాత మన మ్యాగ్నెటిక్ స్క్రూ డ్రైవర్ అయితే ఈ స్క్రూ డ్రైవర్లో మనం దీన్ని కరెక్ట్గా ఎక్కిస్తే ఇది దీనికి మ్యాగ్నెటైజ్ అవుతుంది, మనం కరెక్ట్గా ఎక్కించగలం. ఒక్కోసారి మన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్కి మ్యాగ్నెటిజం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం జస్ట్ లైట్గా మూవ్ పెట్టి దీని బోల్ట్ని టైట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది పొరపాటున ఒక పక్కకి రాంగ్ థ్రెడ్ ఎక్కింది అనుకోండి, వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే మన బోల్ట్ ఎప్పుడు ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఉంటుంది. ఈ తాలూకు దిమ్మ ఏదైతే ఉందో అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం దిమ్మలో ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ బోల్ట్ ఉందో అది రాంగ్ థ్రెడ్ ఎక్కినా సరే టైట్ అయిపోతుంది. అంటే థ్రెడ్ పూర్తిగా లోపల, అంటే ఈ బోల్ట్ పూర్తిగా లోపలికి వెళ్ళగానే ఇందులో రాంగ్ థ్రెడ్ ఎక్కి టైట్ అయిపోతుంది. టైట్ అవుతుంది కానీ మధ్యలోనే షాఫ్ట్కి టచ్ అవ్వదు. అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మోటార్ అయితే స్పీడ్ తిరుగుద్ది, కానీ ఈ పైన ఉన్న బ్లోయరు ఇదేదైతే ఉందో ఇది ఫ్రీ అయిపోద్ది. అంటే ఈ లోపల ఉన్న షాఫ్ట్ ఏదైతే ఉందో అది ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది, బయట ఉన్న బ్లోయర్ గొబ్బ ఏదైతే ఉందో అది స్లో తిరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. అర్థమైంది కదండి మీకు. యాక్చువల్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనం ఏదైతే బోల్ట్ ఉందో ఈ బోల్ట్ని మనం బయటకు తీస్తాం. ఈ బోల్ట్ తీసి మళ్ళీ మనం ఎక్కించినప్పుడు ఈ అల్యూమినియం దెమ్మలో రాంగ్ థ్రెడ్ ఎక్కినట్టయితే బ్లోయర్ మధ్యలోకి, అంటే ఈ మిడిల్లోకి వెళ్ళి ఈ షాఫ్ట్ని టచ్ చేయకుండానే ఇక్కడ టైట్ అయిపోద్ది. రాంగ్ థ్రెడ్ ఎక్కింది కదా, మనకు టైట్ అయిపోద్ది. కానీ ఈ బ్లోయర్ బోల్ట్ తాలూకు టార్గెట్ మధ్యలో ఉన్న షాఫ్ట్ టచ్ అవ్వటం, కానీ టచ్ అవ్వదు. అవ్వకుండానే టైట్ అయిపోద్ది. కనుక మనకు టైట్ అయిపోయింది అనుకుంటాం. ఇది మనం చెక్ చేసుకోవాలంటే చాలా సింపుల్. ఏంటంటే ఈ ఏదైతే షాఫ్ట్ ఉందో షాఫ్ట్ నోస్ ప్లేయర్తో పట్టుకుని బ్లోయర్ని తిప్పడానికి ట్రై చేస్తే తిరగకూడదు, కానీ మనం ఆ కండిషన్లో అయితే తిరుగుతుంది, కొంచెం తిరుగుద్ది. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఆ కంప్లైంట్ చాలా విచిత్రమైన కంప్లైంట్ మీకు చెప్తాను. అంటే మా దగ్గరికి వచ్చిన బ్లోయర్ గొబ్బలో రబ్బర్ ఆట్టే లేదు, కానీ మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇది ఏదైతే ఉందో బ్లోయర్ గొబ్బ ఏదైతే ఉందో, ఇదిగోండి బ్లోయర్ మనం కూర్చోబెట్టే గొబ్బ ఏదైతే ఉందో దీనికి రబ్బర్ ఉంది కదా మనకి. ఈ రబ్బరు ఈ బ్లోయర్కి జస్ట్ మూపై ఉంటుంది అంతే. కొన్ని సందర్భాల్లో అందులోనూ పర్టికులర్గా డీసీ మోటార్ వాడిన సందర్భాలు ఏమవుతుందంటే డీసీ మోటార్ టార్క్ ఎక్కువ కనుక దీన్ని ఇలా తిప్పడానికి ట్రై చేసినప్పుడు స్లిప్ అవ్వటం మొదలు పెడుతుంది. ఈ స్లిప్ అవ్వటం అనేది కంటిన్యూ అయిపోయి ఈ రబ్బర్ గొబ్బ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ బ్లోయర్ లోపల పర్మనెంట్గా మనకి స్లిప్ అయిపోతుంది. ఈ స్లిప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మోటార్ తాలూకు షాఫ్ట్ ఈ బ్లోయర్ గొబ్బ రెండు స్పీడ్ తిరుగుతాయి.
రెండు స్పీడ్ తిరుగుతాయి కానీ బ్లోయర్ స్పీడ్ తిరగదు. ఎందుకంటే ఈ లోపల ఇది తిరిగిపోతూ ఉంటుంది. ఏదైతే మనం ఈ బోల్ట్ అనుకున్నామో ఇది లోపల ఇలా తిరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనం చేసే ఒకే ఒక సొల్యూషన్ అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్, ఈ రబ్బర్ గుబ్బలోకి కొంచెం ఫెవిక్విక్ వేసినట్టయితే ఈ రెండు అతుక్కుపోతాయి. అప్పుడు ఈ రబ్బర్ గుబ్బను బ్లోయర్ కలిపి ఒకే స్పీడ్ తిరిగి మనకి త్రో అవుట్పుట్ బాగా వస్తుంది. అంటే మీకు బ్లోయర్ స్పీడ్ తిరగకపోవడానికి రెండు కారణాలు. ఒకటి, బ్లోయర్ బోల్ట్ బాడీలోకి వెళ్ళి కూర్చోకపోవడం, అంటే షాఫ్ట్కి టచ్ అవ్వకపోవడం ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ఏదైతే బ్లోయర్ తాలూకు గుబ్బ మనకి రబ్బర్ గుబ్బ ఉందో అది బ్లోయర్లో ఫ్రీ అయిపోవడం ఒక కంప్లైంట్. ఫ్రీ అయిపోయినప్పుడు ఒక చుక్క ఫెవిక్విక్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బ్లోయర్ బోల్ట్ పూర్తిగా బయటికి తీసి సరైన థ్రెడ్డింగ్లో పెట్టి కరెక్ట్గా ఎక్కించినట్టయితే సెంటర్లో ఉన్న దానికి టచ్ అయ్యి మనకి ఇదిగోండి ఇక్కడ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. ఈ మోటార్లో చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకి షాఫ్ట్ టచ్ అయిన ఇంప్రెషన్ ఇదిగోండి క్లియర్గా చూసినట్టయితే ఈ ఇంప్రెషన్ ఉంటుంది. అంటే ఫుల్ టైట్ అయితే జరుగుతుంది. అలాగా మనకు టైట్ అవ్వకపోతే అదే ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని మీరు ఇలా సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.